గల్ఫ్ వార్ ప్రభావం విశాఖ సిటీపై తీవ్రంగా పడుతుంది. నగర ప్రజలకు గ్యాస్ సిలిండర్ల సమస్య పెరుగుతోంది. యుద్ధ పరిస్థితుల వల్ల మధ్యప్రాచ్య ప్రాంతంలో ఇంధన సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో సమస్య ఏర్పడుతుంది. ముఖ్యంగా ప్రపంచానికి కీలకమైన స్టేట్ ఆఫ్ హర్ముజ్ మార్గంలో రవాణా అంతరాయం ఏర్పడటంతో గ్యాస్, ఎల్పీజీ సరఫరాలో జాప్యమవుతుంది. ఇక దేశంలోని గ్యాస్ అవసరాల్లో పెద్ద మొత్తంలో గ్యాస్ను ఈ ప్రాంతం నుంచి దిగుమతి చేసుకుంటుంది. అయితే ఈ ప్రాంతం నుంచి షిప్పింగ్ నిలిచిపోవడం, ట్యాంకర్లు ఆలస్యమవడంతో గ్యాస్ సరఫరా పూర్తిగా తగ్గిపోయింది. ఈ ప్రభావం ఇప్పుడు విశాఖ నగరంపై కూడా పడుతుందని దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఏదైతే యుద్ధం వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఏదైతే భారతదేశానికి ముఖ్యంగా చమురుతో పాటు ఎల్పిజి గ్యాసెస్ కానీ ఈ గ్యాస్ సరఫరా కూడా పూర్తిగా అయితే అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని చెప్పేసి అయితే ఆ మార్గంలో ఈ సముద్ర మార్గంలో నిత్యం కూడా ఇక్కడికి మనకి ఎల్పిజి కానీ చమురు కానీ వస్తూ ఉంటాయి. కానీ ప్రస్తుతం యుద్ధ వాతావరణ కారణంగా దాదాపు ఎక్కడికక్కడ ఆ నిల్వలు నిలిచిపోవడంతో భారతదేశంతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు సైతం కూడా గ్యాస్ లేక చాలా మంది ప్రజలైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. గత వారం రోజులుగా కూడా ఇదే పరిస్థితి నెలకొన్నా కూడా జిల్లా అధికారులతో పాటు అలానే రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్యాస్ నిల్వలు మా దగ్గర పూర్తి స్థాయిలో ఉన్నాయని తెలియజేస్తున్నా కూడా ఇప్పటికీ కూడా ప్రజలకు చాలా మంది ఈ గ్యాస్ నిల్వలు లేకపోవడంతో సరైన సమయానికి గ్యాస్ బుక్ చేసిన వారం 10 రోజులు గడుస్తున్నా కూడా గ్యాస్ రాకపోవడంతో చాలా మంది అయితే ఆవేదన అయితే గురవుతున్నారు. ప్రధానంగా విశాఖపట్నం మనం హెచ్బి కాలనీ పరిసర ప్రాంతాల్లో అయితే ఇక్కడ ఉన్నామో అసలు ఏంటి, అసలు వారి యొక్క సమస్యలు ఎలా ఉన్నాయి విషయాన్ని అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది, అసలు గ్యాస్ ఎప్పటి నుండి రావట్లేదు, ఏం జరిగింది? సార్ మేమంటే ఇప్పుడు దగ్గర 12 days నుండి 13 days అవుతుంది. గ్యాస్ అయితే బుక్ చేసాం. గ్యాస్ బాయ్కి ఫోన్ చేస్తే మీకు 2 daysలో వస్తుంది అని చెప్పారు. బట్ ఏమైందంటే మేము ఫోన్ చేస్తూ ఉంటే వాళ్ళ నెంబర్ అవ్వట్లేదు. వాళ్ళ నెంబర్ అందరూ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారు. ఆఫీస్కి వస్తే ఇంకో 2 days అవుతుంది, 3 daysలో వస్తుంది, 4 daysలో వస్తుంది అని చెప్తున్నారా కానీ ఎవరు సరైన రెస్పాన్స్ అయితే అవ్వట్లేదు. ఏమంటే బిల్లు ఇంకా జనరేట్ అవ్వట్లేదు అంటున్నారు. అసలు ఏంటి, పోనీ ఎప్పుడు బిల్లు జనరేట్ అవుతుంది, ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఇంట్లో గ్యాస్ అయిపోయింది, ఏం చేయాలి మేము? ఎట్లా పోనీ కర్రలపై పెట్టుకోవడానికి ఇది సిటీ, ఇది పల్లెటూరు కాదుగా, ఏమంటారు? అట్లనే పోనీ అట్లనే ఇంకా మనం ఇంకేం చేయలేం కదా, ఇంకేం చేసేది ఏం లేదు. గ్యాస్ ఇప్పుడు అది పరిస్థితి అయింది. ఇప్పుడు గ్యాస్ లేక ఇబ్బంది పడుతున్నాం. అది ఇప్పుడు గ్యాస్ కోసమైనా నేను వచ్చా. ఎన్ని రోజులు అయింది సార్ అసలు మీరు ఎప్పుడు బుక్ చేశారు? ఏం 13 days అవుతుంది. 13 days అవుతుంది. ఎప్పుడు బుక్ చేసిన 2-3 daysలో వచ్చేసేది. బాయ్కి ఫోన్ చేస్తే తెచ్చేసి ఇచ్చేసేవాడు. బాయ్ 3 days తర్వాత ఫోన్ చేస్తే మీ బిల్లు రాలేదు అన్నట్టు ఈ రోజుకి ఇప్పటికీ ఆయన ఫోను స్విచ్ ఆఫ్లో ఉంది. ఆయన దగ్గర అందరివి స్విచ్ ఆఫ్లో ఉన్నాయి. ఫోన్లో ఎత్తట్లేదు కాదు, ఫోన్ అవ్వట్లేదు. బిజీ. మీరు చెప్పండి, ప్రధానంగా దీనికి సంబంధించి నిత్యం కూడా గ్యాస్ కోసం ప్రస్తుతం ఎక్కడున్నా సరే గ్యాస్ అనేది నిత్యం మన అవసరం అవుతుంది. అటువంటి మీకు గ్యాస్ ఎప్పటి రావట్లేదు, అసలు ఏంటి ప్రధాన సమస్య? 11వ తారీఖున బుక్ చేసామండి. బుక్ చేసాం, వచ్చింది. అది ఎక్కడికో వచ్చి తెచ్చుకోమంటున్నారు. గ్యాస్ ఇంటికి ఇవ్వరంట, ఇంటికి తెచ్చి ఇవ్వరంట. మరి మేము ఎలా తెచ్చుకుంటాం? బళ్ళు ఉన్నాయి, ఏమన్నాయి లేవు అక్కడ. అతను వెళ్ళారు, తేలేరు. వీళ్ళు అడిగితే ఇంకా టైం పడుతుందని వీళ్ళు అంటున్నారు. అది మా పరిస్థితి. మీరు ఎప్పుడు బుక్ చేశారు? ఎన్ని రోజుల ముందు? 11వ తారీఖున చేసామండి. నేనంటే బుక్ అయింది. ఇక్కడికి వచ్చాము, బిల్లు ఇచ్చారు వీళ్ళు. అలా వచ్చి రమ్మంటే అక్కడ రారంట, ఇంటికి తేరంట. మేము వెళ్ళి తెచ్చుకోవాలట, ఎక్కడో పెట్టారంట, అక్కడికి వెళ్ళాలట. మరి బళ్ళు లేవు, ఏమి లేవండి మాకు. మేము ఎలా తెచ్చుకుంటామండి? మరి ఎలాగైతే ఇబ్బంది కదా మాకు. అది సంగతి. చాలా ఫేస్ చేస్తున్నామండి. ఎందుకంటే గ్యాస్ లేకపోతే కష్టం కదండి. చిన్నపిల్లలు ఉంటారు, పాలు మార్క్ పెట్టుకోవడానికైనా ఎనీవన్ ఏదైనా గ్యాస్ అనేది ఇప్పుడు కన్జ్యూమర్ మెయిన్ ఇది అయిపోయింది, మనకి ఇంపార్టెంట్ అయిపోయింది. ఎలా ఉంది గ్యాస్ పరిస్థితి? మీరు ఎప్పుడు బుక్ చేశారు, ఏమంటున్నారు? తరచుగా బుక్ చేసాము. ఇప్పుడు అయితే ఇంకా 2 రోజులు పడుతుందని చెప్తున్నారు. ఏమైనా కానీ సివిల్ సప్లైస్ వారు దీని మీద పర్యవేక్షణ చాలా అవసరం ఉంది. ఇది ఎంతవరకు స్క్వేర్ సిటీ లేదని టీవీలో అట్లా చెప్తున్నారు. మరి బుక్ చేసిన వెంటనే వచ్చేది, మరి ఇప్పుడు 1 week దగ్గర వస్తుంది. ఏమైనా కొంచెం మానిటరింగ్ చేసి ప్రజలకు ఇబ్బంది పడకుండా చేయడం మంచిది. సో పరిస్థితులన్నీ చూస్తున్నారు మీరు, రోడ్డు మీద అన్నీ కనిపిస్తున్నాయి. ఇవన్నీ ప్రజలు ఎవరికైనా సామాన్య మానవులకి ఇబ్బంది పడుతుంది. దీనివల్ల పర్యావరణం బాగా దెబ్బతింటుంది. కారణం ఎందుకంటే అందరూ చెట్లు వెళ్ళిపోతున్నారు, కొమ్మలు ఎరగొట్టేస్తారు, ఎండ పెడతారు, వాటితోటి వంట చేసిస్తారు, గ్రీనరీ పోతుంది. ఇది ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారు కూడా దీని మీద పర్టికులర్గా చేయాలి. జిల్లా కలెక్టర్ గారు పర్టికులర్గా దీని మీద ఏమో కాన్సన్ట్రేట్ చేస్తే చాలా మంచిదని నేను తెలియజేస్తున్నాను. అందుకనే అవేర్నెస్ మొదట ఇజ్రాయెల్తో స్టార్ట్ అయినటువంటి వారు అవుతుంది కాబట్టి అప్పటి నుంచి మన నిర్వహణలన్నీ సరిగ్గా చేసుకుంటే సరిపోతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వాల మీద దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. దీనినేమో ప్రభుత్వం వారు అందుకే ముందు జాగ్రత్తలు తీసుకుని దీనిలా ఉంచడం చాలా మంచిదని నా భావన. ఇటువంటి ఇబ్బందులు ప్రజలకు, ఎందుకంటే ఇంత బిజీ షెడ్యూల్ లైఫ్లో వీటికి గ్యాస్ కోసమని కేవలం గంటల కొద్ది తరబడి ఉండడం, లేకపోతే తిండి మానేసి పిల్లలకు కూడా తిండి పెట్టలేని పరిస్థితి కూడా రాకూడదు. ఇది నా ఇది
ప్రభుత్వం వారిని మినిమం క్లాస్ 4 క్లాస్ 3 ఎంప్లాయీస్ మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడా చాలా మట్టుకు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ ఆఫీసుకి వెళ్ళలేని పనులు కూడా చేసుకునే పరిస్థితిలో ఉంది. అలాగే చాలా హోటల్స్ ఇబ్బంది పడుతున్నాయి. ఈ మెస్సలు పేర్లర్ అన్నీ కూడా అన్నింటిలో కొంచెం తీరిస్తే కొంచెం బాగుంటుందని నా అభిప్రాయం. ప్రధానంగా బ్లాక్ మార్కెట్ దందా నడుస్తుంది అంటున్నారు. పబ్లిక్ అందించకుండా బయటకు వెళ్తున్నాయి. అదే అధికారులు కూడా ఏం తెలియజేస్తున్నారంటే అన్ని నిల్వలు ఉన్నాయి, అసలు గ్యాస్ సరఫరా ఇబ్బంది లేదన్నారు. ఎలా వచ్చాడు? అన్ని నిల్వలు ఉన్నాయని చెబుతున్నారు. దాని పర్యవేక్షణ అవసరం. అధికారులు అక్కడి నుంచి స్టేట్మెంట్ ఇచ్చడమే కాదు, ఆ పర్యవేక్షణ అవసరం. ఇక్కడికి వచ్చి ఇది సెంటర్ ఉంది కదా, ఇక్కడ సప్లై చేస్తున్నారు ప్రభు గ్యాస్ వారి దగ్గర నుంచి బాయిల్కి వెళ్తుందా, ఆ బాయిల్స్ ఎంతవరకు ఏవి రిలీజ్ చేస్తున్నారు ఏంటి మాకు ఇదిగో చూడండి. ఒక్క నిమిషం థర్స్డే బుక్ చేశా, మాకు నెంబర్ కూడా వచ్చింది. చూడండి 12వ తారీఖు ఇచ్చాను, ఇది చూడండి. ఇంకా 2 days పడుతుందన్నారు. ఓటీపీ నెంబర్ కూడా వచ్చేసింది. సో దీని పర్యవేక్షణ అవసరం. ఒకసారి బుక్ చేసిన తర్వాత ఎందుకు డిలే అవుతుందో కూడా చూడాలి. దీని మీద ఏ విధమైనటువంటివి ఈ పేపర్లో రాస్తున్నారు, పేపర్ మన ప్రెస్ వాడు రాస్తున్న దాని మీద పర్యవేక్షణ గవర్నమెంట్ కూడా చూసి సిలిండర్లోంచి మళ్ళీ రీఫిల్లింగ్లు చేస్తున్నారు, ఏవో మాట్లాడుతున్నారు, డిశ్చార్జ్ చేస్తున్నారని. అవన్నిటి కూడా పర్యవేక్షణ అవసరం ఉంటే డెలివరీ బాయ్స్ని కూడా కొంచెం సిస్టమేటిక్గా కంట్రోల్ చేసుకెళ్తే వీళ్ళు కూడా కంట్రోల్ చేయాలి, డీలర్స్ కూడా. కాబట్టి ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది పడకుండా చేస్తారని నేను కోరుతున్నాను. పబ్లిక్ అంతా తెలియజేస్తున్న పూర్తి స్థాయిలో ఎలా తెలియజేస్తున్నారంటే ఏదైతే గ్యాస్ బుక్ చేసిన వెంటనే 2 రోజుల లోపలైతే వచ్చే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం ఈ యుద్ధ వాతావరణ నేపథ్యంలో దాదాపు గ్యాస్ 10-15 రోజులు గడుస్తున్నా కూడా వాళ్ళు అందుకునే పరిస్థితి లేకపోవడం, అలానే గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది కానీ అలానే డెలివరీ బాయ్స్ కూడా వారి యొక్క ఫోన్లు కూడా సమాధానం ఇవ్వలేని పరిస్థితి ఉందని విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. వాళ్ళు ఏదైతే ప్రధానంగా ఈ డెలివరీ బాయ్స్ కావచ్చు, అలానే గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన సిబ్బంది కూడా వెంటనే దీనికి సంబంధించి బిల్స్ కానీ ఏవైతే నిలుపుదల చేసిన పరిస్థితి ఉందో వాటికి సంబంధించి వివరాలు కూడా తెలియజేస్తే వారిని ఉపశమనం కల్పించే విధంగా ఉంటుందని తెలియజేస్తున్నారు. దాంతోపాటు ఈ గ్యాస్ నిల్వలు లేని పరిస్థితుల్లో, గ్యాస్ రాని పరిస్థితుల్లో ఈ చెట్లు కొట్టేయడం వల్ల గ్రీనరీ కూడా పూర్తి స్థాయిలో దెబ్బతింటూ ఈ పర్యావరణం పరిరక్షణ కూడా కోల్పోతున్నామని, పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన సమయంలో ఒకసారిగా వేసవికాలం వస్తున్న సమయంలో చెట్లు కొట్టివేయడంతో ఎంతో అయితే పర్యావరణం అంతా కూడా పూర్తి దెబ్బతినే అవకాశం ఉంటుందని ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చొరవ చూపి ఎటువంటి ఈ గ్యాస్ నిల్వలు కొరత లేకుండా ప్రజలకు, అలానే ఏ సెక్షన్స్ ఎవరెవరైతే ఇంటి పరిధిలో ఒక్కొక్క గ్యాస్ బుక్ చేస్తారో వాళ్ళకి కోరుకునే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాజారావుతో సూర్యప్రకాశ్, వంతన టీవీ, విశాఖపట్నం.